వెల్కమ్ టు మా ఊరి టారో డియర్ వియర్స్. ఈ యొక్క నిజం అనేది మీ జీవితానికి ఊరట కలిగిస్తుందని ఏంజల్ చెప్పారండి. ఏంటా నిజం, ఏంజల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. క్షమించడం అవసరమా? మీరు ఈ కర్మ నుంచి బయటపడడానికి అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజిల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఎస్ మీకు ఏ యొక్క నిజం అనేది మీ జీవితానికి ఊరట కలిగిస్తుంది అంటే, మీకు హార్ట్ బ్రేక్ చేయాలి, మీ యొక్క జీవితాన్ని శోకమయం చేసేయాలి, ఇంకా కంప్లీట్గా ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఉంటూ ఓకేనా, ఆ అపార్ట్మెంట్లోంచి సడన్గా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అందం మించి కింద పడిపోతే ఎలా అయిపోద్ది జీవితం, ఒకేసారిగా అకస్మాత్తుగా కట్టుకున్న ఒక కోట ఏదైతే ఉందో, మీ కళలు ఏదైతే ఉన్నాయో అన్నీ ఒకేసారిగా కూల్చేసినట్టు చేసేయాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ రూట్కి, వాళ్ళు అనుకున్న ప్లాన్కి అసలు దారే లేదు. డివైన్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఓకేనా, మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది చేసి తీరతారండి లైఫ్ టైంలో. అండ్ దీనికి డివైన్ పర్మిషన్ ఉంది. 4 సైడ్స్ నుంచి ఏంజల్ మీకు ప్రొటెక్షన్ ఇచ్చారు. ఓకేనా, మీ ఆరా అనేది మీ చుట్టూ కూడా ఒక సర్కిల్ లాంటిది గీసారండి. ఓకేనా, మీ యొక్క ఏంజల్స్ గ్రీన్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఓకేనా, నేలతల్లి కావచ్చు, లేదంటే లలితమ్మ కావచ్చు, ఓకేనా, అండ్ దుర్గమ్మ కావచ్చు. సింహం ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ఓకేనా, అండ్ అలాగే లక్ష్మి ఈజ్ అ సిగ్నిఫికెంట్. లక్ష్మీ అమ్మవారు ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఓకేనా, ఫెమినైన్ ఎనర్జీ ప్రొటెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఓకేనా, అండ్ తను మీ చుట్టూ కూడా ఎవరిని రానివ్వట్లేదు. మీరు ఏదైతే దీపారాజన చేస్తున్నారో, లేదా మీరు అమ్మవారిని ప్రే చేయడమో, లేదా నామజపం చేసుకోవటం ఏదైతే చేస్తున్నారో, మొత్తానికి మీ వాళ్ళు కావచ్చు, మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉండొచ్చు, వాళ్ళు చేసిన పనులు, పూజలు అన్నీ కూడా మీకు ఇప్పుడు ప్రొటెక్షన్గా ఉన్నాయి. వాళ్ళు అప్పుడు మీ ఫ్యామిలీ అంతా బాగుండాలి, వాళ్ళు ఎదగాలి, వంశం ముందుకెళ్ళాలి. వాళ్ళు చేసిన దానం ఏది కూడా వృధాగా పోలేదండి. ఓకేనా, అంతా కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది, మీ చుట్టూ కవచంలా ఉంది. ఓకేనా, మీరైతే అలోన్ కాదు, మీ చుట్టూ కూడా ఒక ప్రొటెక్షన్ లేయర్ అనేది ఉంది. 4 సైడ్స్ నుంచి ఏంజల్స్ చూస్తున్నారు. గ్రాండ్ పేరెంట్ అండ్ ఒక గ్రాని. ఓకేనా, ఒక ఫెమినన్ అండి. ఫెమినన్ చాలా ఇయర్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. ఓకేనా, 101111 అండ్ 100 ఇయర్స్ కంటే ముందు. ఓకేనా, తను మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు, చూస్తున్నారు, గైడెన్స్ ఇస్తున్నారు, మీకు మంచి జరగాలి అని చెప్పి. ఓకేనా, డివైన్ని అర్థిస్తున్నారు పైనుండి. మీకు ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్ రాకూడదు, మీ చుట్టూ ప్రొటెక్షన్ ఉండాలి. ఓకేనా, మీకు ఏదైతే రావాలో అది మీ దాకా రాకుండా పోకూడదు, మీది మీకు రావాలి, మీకు దారి ఉండాలి. మీకు ఏదైతే చేస్తున్నారో ఆ పనులు బాగా జరగాలి, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు మీ చెడు కోరుకునే వాళ్ళు అని వాళ్ళకి ప్రేయర్ చేస్తున్నారు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు, గైడెన్స్ ఇస్తున్నారు అండ్ సిమ్టమ్స్ కూడా ఇస్తున్నారు. ఎవరైతే మీ చుట్టూ అవకాశాలు వెతుకుంటున్నారో, ఎవరైతే దారులు వెతుకుతున్నారో వాళ్ళందరూ కూడా ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారని, బర్డ్స్ లాగా, ఓకేనా, యానిమల్స్ లాగా. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. బర్డ్స్ లాగా, యానిమల్స్ లాగా ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఏంజిల్ కన్ఫర్మేషన్. ఎస్, మీరు అనుకుంది కరెక్ట్. ఆస్క్ యువర్ ఏంజిల్స్. వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు అనేది నిజం. వాళ్ళు మీరు మాట్లాడితే వింటారు వాళ్ళు, అండ్ అలాగే రెస్పాండ్ అవుతారు, మీకు రియాక్ట్ అవుతారు. ఓకేనా, పనుల్లో చూపిస్తారు. మీకు చెడు జరుగుతుంది అంటే మీకు ఏది అవసరమో అది ఖచ్చితంగా చూపిస్తారు. మళ్ళీ మీరు గేమ్ ఆడుతున్నట్టు వాళ్ళకి ఇచ్చేయి అచ్చేయి అని అడగడం కాదు. సిన్సియర్గా అది కూడా వారికి అర్థమవుతుంది. ఓకేనా, మీరు సిన్సియర్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం సిన్సియర్గా నమ్మకంతో ఉండాలి ఫస్ట్. ఓకేనా, సో మీ పితృదేవుళ్ళు మీరు ఏం అడిగినా సరే అది మీకు చేస్తారు అండ్ దారి చూపిస్తారు. ఒకవేళ వీళ్ళు పడకపోతే అది మీకు మంచిదా కాదా, అసలు మీ తలరాతలో ఉందా లేదా కూడా మీకు క్లారిటీ ఇస్తారు. ఓకేనా, చాలా విషయాల్లో క్లారిటీకి, లైఫ్ పాత్కి, ఆటంకాలకి, ఇలాంటి విషయాలన్నిటిలో నుంచి మీకు ఏదైనా తెలియక చిన్న చిన్న పొరపాట్లు జరిగినా, లేదా ఎవరి వల్ల ఎవరి కర్మ వల్ల మీరు ఇబ్బంది పడాలనున్నా వాటన్నిటిని కూడా తొలగించేస్తారు.
మీ దాకా రాకుండా చేస్తారు. ఇదంతా ఎప్పుడు జరుగుతదంటే మీరు నమ్మినప్పుడు మాత్రమే. ఓకేనా? నమ్మకంతో ఉండండి. అండ్ అలాగని మీ పనులు ఎయ్యి ఆపుకోకూడదు. ఓకేనా? నేను చెప్పాను కదా అని చెప్పి మీరు ఖాళీగా కూర్చుంటే పనులవ్వవు. ఆ పని మీరు చేసుకోవాలి. ఓకేనా? మీ యొక్క లైఫ్ పర్పస్ ఏదుందో ఆ పనైతేనే వర్క్ అవుద్దండి మళ్ళీ. మీరు ఏది పడితే ఆ పని చేసేసి అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలంటే అది జరగదు. మీరు ఏదైతే పని చెయ్యాలో ఆ పని ధర్మంగా ఉండాలి. ఆ పని వల్ల ఇంకొకళ్ళు బాధపడకూడదు. అప్పుడే మీరు ఆ పనిలో నిలబడతారు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజెల్స్. ఇంకా చెప్పండి మూన్ గాడ్. యెస్. లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ అండి. మీరు చిన్న చిన్నగా ఆలోచించకూడదు. ఓకేనా? లాంగ్ టర్మ్ ఆలోచించండి. బిగ్ పిక్చర్‌లో ఆలోచించండి. ఇక్కడ సెగిటేరియస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. చాలా ఇల్యూషన్స్‌ని, భ్రమల్ని క్రియేట్ చేస్తున్నారు. ధనుస్సు రాశి వాళ్ళండి. ఓకేనా? మీ మీద ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తుంది. ఓకేనా? ఆళ్ళు చాలా భ్రమల్లో ఉన్నారు. ఎంత భ్రమల్లో ఉన్నారో మబ్బు అంటారు కదా! ఆ విధంగా ఉన్నారు వాళ్ళు. ఓకేనా? వాళ్ళేదో చేసేత్తున్నాం అనుకుంటున్నారు. అసలు బాణం వేసేస్తున్నాం. గురి తప్పకూడదు. ఆళ్ళు అక్కడికి చేరకూడదు. ఈళ్ళు ఇది చేసేయాలి, అలా చేసేయాలి. నిజానికి మీ యొక్క భ్రమల్లోంచి, ఇల్యూషన్‌లోంచి బయటకొచ్చేయండి. ఓకేనా? మీకు మీరే యేసుకుంటున్నారు బాణం. లుక్ ఎట్ ది బిగ్గర్ పిక్చర్. మీరు అనుకుంటుంది నిజం కాదు అని పితృదేవులు చెప్తున్నారు డైరెక్ట్‌గా. వాళ్ళు అనుకుంటుంది భ్రమే, చెయ్యాలనుకుంటుంది భ్రమే. నిజానికి అదొచ్చి వాళ్ళ దగ్గరే ఆగుద్ది. ఏం చేశారు అంటే ఎవరు చేశారు అంటే వాళ్ళ దగ్గరే ఆగుద్ది. పక్కాగా వాళ్ళ దగ్గరే ఆగుద్ది. అది వాళ్ళకి వాళ్ళు రౌండ్‌గా గీసుకొని మధ్యలో నుంచొని వాళ్ళ తల మీద వాళ్ళే రాయి ఇసురుకుంటున్నారు. ధనుసు రాశి వాళ్ళండి మీ విషయంలో. రూట్ లేదండి. అసలు బయటికెళ్ళడానికి రూటే లేదు. ఓకేనా? అండ్ ఇక్కడ ఎవరైతే ప్రొటెక్టెడ్ చైల్డ్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ సరిహద్దుల్లోకి రావడానికి పర్మిషన్ లేదు. మీరు మీ గీత దాటడానికి మీకు అవకాశం లేదు. ఓకేనా? దెన్ మీరు అక్కడే ఉండి ఎన్ననుకున్నప్పటికీ ఇక్కడికొచ్చి ఇక్కడ జరుగుతున్న వాటిని ఏమీ ఆపలేనప్పుడు మీరు అక్కడే ఉండి మబ్బుల్లో ఎన్ని సంవత్సరాలని ఉంటారు? ఓకేనా? ఎక్స్‌పెక్ట్ ఎ పవర్‌ఫుల్ చేంజ్. మీ లైఫ్‌లో ఒక పవర్‌ఫుల్ చేంజ్ అనేది వస్తుందండి. ఓకేనా? సో, తద్వారా ఏంటి అంటే లైఫ్‌లో మీరు ఏదైతే సాధించాలనుకున్నారో అది మీరు నమ్మినప్పుడే సాధించగలుగుతారు. ఓకేనా? అలాగే అనుకున్న అలాగే జరగాలని ఏది లేదు. ఓకేనా? మీరు ఏదైతే లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ అండి. మీరు ఏం పని చేసినా అదైతే ఖచ్చితంగా లక్ అనేది మీకు కలిసొస్తది. అండ్ అది మీరు సరైన మీ నాలెడ్జ్‌ని మీరు సరైన దారిలో వినియోగించాలి. మీకు చాలా నాలెడ్జ్ ఉంది. చాలా టాలెంట్ ఉంది. చాలా విషయాల్లో మీకు చాలా చాలా విషయాలు తెలుసు మీకు. యెస్. ఇక్కడ ఏదైతే ఉందో ఇది చూడండి ఎంత క్లియర్‌గా ఉందో. ఇది కూడా సేమ్. ఇది కూడా సేమ్. ఇదే మీరే. ధనుసు రాశి ఇది మీరే. ధనుసు రాశి. ఓకేనా? ఫుల్ మూన్, న్యూ మూన్. మూన్ సైకిల్స్ కంటిన్యూ అవుతున్నాయి. కంప్లీట్ అవుతున్నాయి. ఏది క్రియేట్ చేస్తారు, ఏది చేసుకుంటారు అనేది మీ ఇష్టం అండి. ఓకేనా? ఇల్యూషన్‌లో ఉంటారా, బయటకొచ్చి ఆలోచించి మీ యొక్క టైంని వినియోగించుకుంటారా అనేది టోటల్‌గా మీ విష్. బట్ ఏదైతే ఉందో ఫుల్ మూన్, న్యూ మూన్, న్యూ మూన్ ఓకేనా? డేస్ కలుస్తున్నాయి. ఓకేనా? 15 రోజులు, 15 రోజులు అమావాస్యలు, పున్నములు మారుతున్నాయి. మీరు మాత్రం అదే సర్కిల్ గీసుకొని అక్కడ అలాగే చేస్తానని అదే పనిలో చేస్తున్నారు. ముగ్గురు విషయంలో అసలు రూట్ లేదండి. ఏంజెల్స్ రూట్ కూడా ఇవ్వనన్నారు. మీరు చేయలేరు అని తెలిసినప్పుడు ఆ పనిలో ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. ఎక్కడో గాలిలో చూసుకుంటూ స్కెచ్‌లు వేస్తున్నారండి. కానీ ఇదంతా కూడా వర్క్ అయ్యే పని కాదు. ఓకేనా? ఇంట్లో ఒకరేనండి వీళ్ళు కూడా. ఓకేనా? అండ్ పెట్టుబడి లాభాలనైతే ఆపలేరు. ఇది ఆల్రెడీ డివైన్ డిసిజన్ అండి. ఎవరి యొక్క కష్టానికి ప్రతిఫలం వారికి దక్కి తీరాల్సిందే. ఎవరికి రావాల్సింది వాళ్ళకి వచ్చి తీరాల్సిందే. అండ్ యెస్. ఒక వెలుగు వెలుగుతారండి. ఎప్పుడైతే మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళని గమనించి, గుర్తించి నిలబడతారో అప్పుడు మీరు ఒక వెలుగు వెలుగుతారు. లైఫ్ అనేది మిస్ అవ్వదు. పెట్టుబడి లాభాలనేవి మిస్ అవ్వవు. ఓకేనా? ఫ్యామిలీలో ఒక వెలుగు వెలుగుతారు. ఫ్యామిలీతో ఒక వెలుగు వెలుగుతారు అని రాసిపెట్టుంది. ఖచ్చితంగా వెలిగి తీరుతారండి. ఓకేనా? ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ముందు వాళ్ళకి ఫుల్ స్టాప్ పడిపోద్ది. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 1414 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.